ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు వార్తని వార్తగా ఇస్తున్నారు, అంతే తేడా ఇక్కడ. అదే అవును. కానీ ఒకటి సార్, చదువుకోవడానికో లేదంటే ఉద్యోగాలు చేయడానికో విదేశాల్లో లేదంటే పట్టణాల్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా డ్రగ్స్ కి అలవాటు పడతారని అనడానికి లేదు. కానీ వెళ్ళిన వాళ్ళని ఈ డ్రగ్స్ ఉచ్చులోకి దించేందుకే ఒక ముఠా పనిచేస్తుందా అన్నట్టుగా ఉంది. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ఏ ప్రభుత్వం అయినా? అంటే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాలి. వీళ్ళు ఎవ్వరు పరిపాలనలు ఈ అన్ని పక్కన పెడితే మన జీవన విధానంలో వచ్చిన మార్పే ప్రమాదకరం ఇక్కడ. ఇప్పుడు టీసీఎస్ లవ్ జిహాద్ ఉన్నది, ఇంకా అనేక టెక్ కంపెనీల వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పేరు పెట్టకుండా బయటికి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇదివరకు ఒక షీల్డెడ్ ఫ్యామిలీ లైఫ్ ఉండేది అని మనకి ప్రచారం చేశారు. వాస్తవంగా రియలిస్టిక్ ఫ్యామిలీ లైఫ్ అప్పుడు ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో బాబాయిలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, పిన్నులు, మేనత్తలు, మేనమామలు, వాళ్ళ పిల్లలు, ఇది ఒక ప్రపంచం మనకి. మనం ఏదైనా దారి తప్పుతుంటే సిగరెట్ తాగాడు, లేకపోతే చుట్టూ, లేకపోతే ఇంకొకటి తేడా చేస్తున్నాడు అమ్మాయి పట్ల ప్రవర్తనలో అంటే వీళ్ళలో ఎవరో ఒకళ్ళు కనిపెడతారు. ఎందుకు? చుట్టూ ఉన్నవాళ్ళు ఈ 20 మందో 30 మందో 40 మందో ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు